వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? మన 21 డే వెయిట్ లాస్ జర్నీలో డే 1 మన ఛానల్లో అప్డేట్ చేశాను. అందులో ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, ఈ 21 డేస్లో ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని కూడా చెప్పాను అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇంకా మా పిల్ల స్కూల్కి రెడీ అయిపోయింది. చెప్పకుండానే అన్ని పనులు చేసేస్తుంది. ఎందుకు అనుకున్నారు? ఆమె అడిగిన జడలేసినందుకు ఎక్కడ చూసిందో కానీ వచ్చి అడిగి మరీ వేయించుకునింది. ఆ జడలు ఇలా వేయి అలా వేయి అని. హుక్ స్టెప్ గుర్తొచ్చింది అనమాట. స్కూల్కి వెళ్ళే ముందు ఎమర్జెన్సీగా హుక్ స్టెప్ వేసేసి ఇంకా స్కూల్కి బయలుదేరిపోయింది. ఈ 21 డేస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేది కూడా వీలైనప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చి మునగాకు పొడి వాటర్ అనమాట. హనీ కూడా ఏం లేదు. వీలైనంత హనీ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాను. వగరు ఏం లేదు, మామూలు వాటర్ తాగినట్టు బాగుంది. అయితే అర్లీ లేవంగానే తాగుతాను, లేదంటే ఎక్సర్సైజ్ అయ్యాక తాగుతాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎక్సర్సైజ్ అయ్యాక తాగాను. తాగిన వెంటనే హెన్నా పెట్టేసుకొని, హెన్నా ఎలా పెట్టుకోవాలో కూడా షార్ట్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హెన్నా పెట్టేసుకొని ఆఫ్టర్నూన్కి ఫుడ్ ఆకుకూర అన్నంలో కలుపుకునేటట్టు చేసుకుంటాను కాబట్టి నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఫ్రైలా చేసుకున్నాను అనమాట. ఇంకా కూర ఏం లేకుండా దాన్నే ఉట్టిగా అన్నంలో కలుపుకొని తినేసేటట్టు. డైరెక్ట్గా ఇంకా నేను 2 పూట్లో తింటా కాబట్టి ఇది 11-11:30కి అలా తినేస్తాను. ఇంకా ఈవినింగే అనమాట. ఆకుకూర చాలా ఉనింది. ఆకుకూర ఎత్తుకుంటే ఇదే తలకాయ నొప్పి. అది ఒలిచి మొత్తం ముక్కలు చేయడానికి గంట పడుతుంది. ఎంత ఆకుకూర ఉందంటే ఇప్పుడు నేను వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. అంత ఎడిట్ చేసాక కూడా ఇంకా ఆకుకూర వస్తూనే ఉందన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ అప్పుడు ఇంకొక క్లిప్ ఎత్తేసాను ఆకుకూర కట్ చేసేది. సో ఫైనల్లీ ఇది నా ఇవాల్టి ఫుడ్. ఆకుకూర, కొంచెం ఫ్రైడ్ రైస్, వైట్ రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే 1 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.